9 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగా ఇక ఓపిక లేదు, పోరాడలేమంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులు శిక్ష నుంచి తప్పించుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురు డైరీని కోర్టు సాక్ష్యంగా పరిగణలోనికి తీసుకుని ఉంటే తీర్పు మరోలా ఉండేదన్నారు. నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు జిల్లా కోర్టు కొట్టివేసింది. వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి 2015 జూలై 14న నాగార్జున వర్సిటీలో ఆత్మహత్య చేసుకుంది. సీనియర్లు, తోటి విద్యార్థుల ర్యాగింగ్ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసింది. సూసైడ్ నోట్ ఆధారంగా పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది. రిషితేశ్వరి ఆత్మహత్య కేసును కోర్టు కొట్టివేయడంతో ఆమె తల్లి దుర్గాబాయి గుండెలు అవిసిపోయేలా రోధించారు. కోర్టులో తమకు న్యాయం జరగలేదని, హైకోర్టుకు వెళ్లినా ఇంకెక్కడకు వెళ్లినా తమకు న్యాయం జరగదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రిషితేశ్వరి కేసులోని ఇన్ని సాక్ష్యాలను ప్రొసీడ్ చేసినా సరే న్యాయం జరగలేదంటే న్యాయం జరుగుతుందని ఆశ అస్సలు నాకు ఇంకా లేదు. 9 సంవత్సరాల నుంచి ఈరోజు జరుగుతుంది, ఏం జరుగుతుందని ఇప్పటి వరకు వెయిట్ చేసాము. ఏం మాట్లాడమంటారండి, మాట్లాడటానికి ఏమీ లేదు, అంతా అయిపోయింది. హైకోర్టుకి వెళ్ళి ఓపిక డబ్బులు ఖర్చు పెట్టే ఓపిక నా దగ్గర అయితే లేదని, మా ఆరోగ్యం కూడా అసలు సహకరించట్లేదు. దాన్ని కూడా చూసుకోవాలి కదా, మనకు ఓపిక ఉండాలి. ఇంకా కోర్టులను వెళ్ళి అదే చెప్పారనుకోండి, ఇంకెక్కడికి వెళ్తాం. తన కూతురు రాసిన డైరీని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని వాపోయారు రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ. డైరీని సాక్ష్యంగా పరిగణించి ఉంటే నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడేదన్నారు. నలుగురి మీద అయినా వాళ్ళు డైరీని ఎందుకు కేసును డైరీ క్లియర్ గా పాప స్వహస్తాలతో రాసిన, దట్ ఈస్ ద డైరెక్ట్ విట్నెస్. తనే రాసిందని రిపోర్ట్ అని వచ్చినప్పుడు దాన్ని ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపించినప్పుడు ఆ డైరీని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? తన రాసిన 10 డైరీ మొత్తం, పాప డైరీ అంతా డిఎస్పీ గారు మొత్తం అందరి దగ్గర ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక కాపీ ఇచ్చాను. గుంటూరు జిల్లా కోర్టు రిషితేశ్వరికి న్యాయం చేయలేదన్నారు ఆమె తరపు లాయర్. సాక్షులను ప్రవేశపెట్టినప్పటికీ నిందితులకు శిక్ష పడలేదన్నారు. ఫ్యాక్ట్స్ని కానీ న్యాయపరమైన అంశాలని కానీ కరెక్ట్గా చట్టబద్ధంగా కనుక అప్రిషియేట్ చేసి ఉంటే ఈ కేసులో తప్పనిసరిగా నేరస్తులకు శిక్ష పడి ఉండాల్సిందే. మరోవైపు రిషితేశ్వరి కేసులో అమాయకులు నిరికించారన్న నిందితుల తరపు లాయర్ వారి 9 ఏళ్ల అకాడమిక్ ఇయర్ దెబ్బతిందన్నారు.